శంకర్ గౌడ్ గారి అబ్బాయి. సో తన వాయిస్ కూడా తీసుకునే ప్రయత్నం చేయాలనేది ఒక చిన్న ఆలోచన. సో తన హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సో శంకర్ గౌడ్ గారికి భార్య, కూతురు, సో తిని కొడుకు. సో తనతో కూడా ఒకసారి మనం మాట్లాడిద్దాం. ఎప్పుడు చివరిగా మీ ఫాదర్ మీతో మాట్లాడండి బ్రదర్? అంటే వన్ మంత్ అవుతుంది మాట్లాడి. 1 month. ఓకే. అంటే మీరు హైదరాబాద్లో ఉన్నా రీసెంట్గా 1 month అవుతుంది కలిసి. తర్వాత నిన్న 3:30 ఏమో న్యూస్ వచ్చింది, 4:30 నా ఫోన్ వచ్చింది. అక్కడి నుంచి బయలుదేరితే బస్సులు ఇట్లా అన్ని స్ట్రైక్ ఉన్నాయి. అయితే మళ్ళీ వాళ్ళు హైదరాబాద్కే తీసుకొస్తాను, హైదరాబాద్కి వెళ్ళి పోయిన డాడీ గారికి. ఓకే. సో ఏం పని చేస్తున్నారు మీరు? నేను ఐటీ కంపెనీలో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. సో ఎందుకు అక్కడ దాకా వెళ్ళారు? ఏం చదువుకున్నారు మీరు? నా డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే. సో ఇప్పుడు ఏం కావాలని అడుగుతున్నారు మీరు గవర్నమెంట్? ఇప్పుడు మీ ఫాదర్ లేరు కదా. అంటే ఇప్పుడు మా డాడీ దిక్కు. ఇప్పుడు డాడీ సార్లు మీరైనా పట్టుకుంటాం. ఇప్పుడు డాడీ లేరు. నాకు గవర్నమెంట్ తరపున నాకు కొంచెం సాయం కావాలని కోరుకుంటున్నాను. మీ డాడీ జాబ్ మీకే వస్తుంది, చేయగలుగుతారా? చేస్తారు కదా మీరు? నేను చేస్తాను, నో ప్రాబ్లం. కానీ కొంచెం గవర్నమెంట్ తరపున సాయం చేయాలని కోరుకుంటున్నా. సో మీ డాడీతో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఆర్టీసీ గురించి మాట్లాడుతుండే వాళ్ళ? లేరు. ఓకే. ఎట్లుండేవాళ్ళు జనరల్గా? ఆయన ఆలోచన ఎట్లుండేది? మంచిగా ఉంటారు, ఎక్కడ పోయినా మంచిగా ఉంటారు. కానీ మరి నాకు తెలియదు, మంచిగా ఉంటారు. ఇప్పుడు ఎక్కడ పోయినా మంచిగా ఉంటారు. మీ పరిస్థితి ఏంది? మీరు ఇప్పుడు ఫాదర్ లేరు కదా. నా పరిస్థితి ఏంటంటే నేనే కొంచెం కాన్ఫిడెన్స్లో ఉన్నా. నేను ఓకే. కొంచెం నేనే టెన్షన్ అయిపోయి ఇంకా కొంచెం రిలీఫ్ అవుతాను. మీరే చూసుకోవాలి కదా, మీ ఫ్యామిలీని నడిపించేది మీరే కదా. అదే నేను గవర్నమెంట్ ఉండి అడుగుతున్నా, నాకు కొంచెం సాయం కావాలని. సో మీతో ఎట్లుండేవాళ్ళు మీ ఫాదర్, మీ సిస్టర్తో మీతో? మంచిగా ఉంటారు ఫ్యామిలీతో. ఓకే. ఇప్పుడు ఎవరు దీనికి కారణం అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీ డాడీ జరిగిన సమస్య మీద అందరికీ న్యాయం జరగాలని మీ డాడీ ప్రాణాలు తీసుకున్నాడు కదా. ఇప్పుడు 40 మందికి కొని డాడీ అంటే మన సర్వే చేసిండు. 40 మంది డ్యూటీ, అంటే డాడీ డ్యూటీ అంటే ప్రాణం. దానివల్లనే కొంచెం కాల్చుకున్నాడు. అంటే ధర్నా చేసిన అంతకుముందు కూడా కొట్లాడుతుండేనా? అంతకుముందు ఆడతారు కానీ అంటే ఇప్పుడు ధర్నా చేసిండు. ధర్నా వల్ల ఇప్పుడు 40 మంది కొని డాడీ ఒక రీజన్ అయ్యిండు. అదేంటంటే ఇప్పుడు అంటే ఎట్టుకున్నారు.